హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ చూద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ పేపర్ సంబంధించి 1 to 5 పార్ట్స్ వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేయండి. ప్రీవియస్ పేపర్ సంబంధించి ఇది మనకి పార్ట్ 6 వీడియో. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం 7000 ఎంసీక్యూస్తో కూడినటువంటి మెటీరియల్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు 5000కి సంబంధించినటువంటి జీకే క్వశ్చన్స్ ఉంటాయి. 2000 సంబంధించి మనకి జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, లేకపోతే ఎగ్జామినర్ కానివ్వండి, లేకపోతే మీరు ప్రాసెస్ సర్వర్ కానివ్వండి, ఆఫీస్ సబార్డినేట్ కానివ్వండి, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా తప్పకుండా యూజ్ అయ్యేటటువంటి మెటీరియల్ 100% సిలబస్ని కవర్ చేస్తూ కేవలం 199 రూపీస్కి మనం ప్రింట్ ఆప్షన్తో దీన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు ఐ స్ట్రెయిన్ అవ్వకుండా ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ మెటీరియల్ కానీ మీరు రిఫర్ చేసినట్లయితే మీ ప్రిపరేషన్ అనేది 20 నుంచి 30 డేస్లో వన్ టైం కంప్లీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మీకు ఉన్నటువంటి టైంలో మీరు కనుక 2 to 3 టైమ్స్ కానీ దీన్ని రివైజ్ చేయగలిగితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ మెటీరియల్ అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం, కేవలం 199 రూపీస్కే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి, అదేవిధంగా జీకేకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది. నెక్స్ట్ కేవలం 99 రూపీస్కే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందుబాటులో ఉంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2019 మహిళల ఫీఫా ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? 2019కి సంబంధించి ఫీఫా వరల్డ్ కప్ను అమెరికా అనేది గెలుచుకుంది. ఓకేనా? సో ఫ్రాన్స్లో జరిగినటువంటి 2019 మహిళల ఫీఫా వరల్డ్ కప్లో ఫుట్బాల్కు సంబంధించి ఫైనల్లో నెదర్లాండ్స్ను ఓడించి అమెరికా విజయం సాధించడం జరిగింది. అమెరికాకి ఇది 4వ విజయంగా చెప్పొచ్చు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడానికి 1994లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఆమోదించి అమలు చేసిన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం కింది వాటిలో ఏది? అంటే యుఎన్ఎఫ్సిసిసి. ఓకేనా? అంతర్జాతీయ మార్పుల సమస్యను పరిష్కరించడానికి 1994లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఆమోదించి అమలు చేసినటువంటి అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందమే మనకి యుఎన్ఎఫ్సిసి అంటాం. సో ఎప్పుడు అంటే మనకి 1994లో పెరుగుతున్నటువంటి భూతాపాన్ని, వాతావరణ మార్పులను అరికట్టడానికి ఐక్యరాజ్య సమితి 1992లో రియో డి జెనిరో నగరంలో రూపొందించినటువంటి ఒప్పందమే మనకి యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటాం. ఓకేనా? ఒక్కొక్కసారి అబ్రివేషన్ కూడా అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1994 మార్చి 21 నుంచి అమల్లోకి వచ్చింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రకం మామిడి పండును దక్షిణ భారతదేశపు ఆల్ఫాన్సో అని కూడా పిలుస్తాం? అంటే మల్గోబా అనే మామిడి పండును దక్షిణ భారతదేశం యొక్క అల్ఫాన్సో అని కూడా పిలుస్తాము. ఓకేనా? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు? ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా రాష్ట్రపతి పాలన అనేది 1973లో విధించడం జరిగింది. జయాంధ్ర ఉద్యమం కారణంగా రాజకీయ అస్థిరత, శాంతి భద్రతల సమస్యను పరిష్కరించడం కోసం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు రాజీనామా చేయాల్సి రావడం వల్ల అప్పుడు రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. ఎప్పుడు అంటే 1973 జనవరి 11 నుంచి మనకి రాష్ట్రపతి పాలన అనేది అమలులోకి వచ్చింది. సో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు అంటే ఆర్టికల్ 356 ప్రకారం, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను విధించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తాంత్యా తోపే ప్రస్తుత ఏ రాష్ట్రంలో జన్మించారు? తాంత్యా తోపే ప్రస్తుతం ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో జన్మించారు అంటే మహారాష్ట్రలో జన్మించారు. 1857 సిపాయిల తిరుగుబాటులో
అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి యోధుడు రామచంద్ర పాండురంగ. ఆయన్నే మనం ఏమంటామంటే తాంత్యా తోపే అంటాం. ఆయన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో యోలా అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో యొక్క ఎక్స్పోసాట్ మిషన్ దేనిని అధ్యయనం చేస్తుంది? ఇస్రో యొక్క ఎక్స్పోసాట్ మిషన్ దేనిని అధ్యయనం చేస్తుందంటే కాస్మిక్ రేడియేషన్ను, విశ్వం యొక్క వికిరణం లేదా కాస్మిక్ రేడియేషన్ను ఇస్రో యొక్క ఎక్స్పోసాట్ అనే మిషన్ అనేది అధ్యయనం చేస్తుంది. ఎక్స్పోసాట్ అంటే ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ అంటాం. ఎక్స్పోసాట్ అంటే ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ అంటాం. ఈ ఎక్స్పోసాట్ అనేది పల్సర్లు, కృష్ణబిలాలు మరియు ఇతర గెలాక్సీల నుండి వెలువడే ఎక్స్రే వికిరణాలను అధ్యయనం చేయడానికి ఇస్రో ప్రయోగించింది. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1973లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రాజెక్ట్ టైగర్ను ఏ జాతీయ పార్క్లో ప్రారంభించారు? వెరీ 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 ఇంపార్టెంట్. 1973లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రాజెక్ట్ టైగర్ను ఎక్కడ ప్రారంభించారంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ప్రారంభించారు. ఎప్పుడంటే 1973 ఏప్రిల్ 1న మనకి ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒడిశాలోనే కలహండి జిల్లాకు చెందిన జానపద నృత్యం ఏది? కింది వాటిలో ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందినటువంటి జానపద నృత్యం ఏదంటే గమురా నాచా. గమురా నాచా అనేది మనకి ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందినటువంటి జానపద నృత్యంగా చెప్తాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సివిల్ సర్వీసెస్కు రక్షణగా పనిచేస్తుంది? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఆర్టికల్ అనేది సివిల్ సర్వీసెస్కు రక్షణగా పనిచేస్తుంది అంటే ఆర్టికల్ 311 అనేది 311 ఆర్టికల్ అనేది సివిల్ సర్వీసెస్కు రక్షణ కల్పిస్తుంది. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 311 అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సర్వెంట్లకు రక్షణ కల్పిస్తుంది. వారిని నియమించిన అధికారి కంటే తక్కువ స్థాయి అధికారి వారిని విధుల నుండి తొలగించడానికి వీలు లేదని, అలాగే సరైన విచారణ లేకుండా వారిని డిస్మిస్ చేయకూడదని ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని మిషన్ భగీరథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? తెలంగాణలోని మిషన్ భగీరథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపరితల నీటి వనరుల నుండి సురక్షితమైన మరియు స్థిరమైన పైపుల ద్వారా త్రాగునీటి సరఫరాను నిర్ధారించడం. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2019లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కింద పేర్కొన్న ముగ్గురు భారతీయులకు లభించింది. ఈ అవార్డు రాని వ్యక్తిని ఆప్షన్ నుంచి గుర్తించండి. అంటే బల్వంత్ మోరేశ్వర్ పురందరే. ఓకేనా? సో ఇక్కడ మనకి ప్రణబ్ ముఖర్జీకి వచ్చింది, నానాజీ దేశ్ముఖ్ వచ్చింది, నెక్స్ట్ డాక్టర్ భూపేన్ హజారికా కూడా మనకి భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి భారతరత్నను 2019లో బహుకరించడం జరిగింది. కానీ బల్వంత్ మేర్వేశ్వర్ పురందరేకి ఈ అవార్డు అనేది రాలేదు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ అమరణ నిరాహార దీక్షను విరమింపచేసేందుకు 24 సెప్టెంబర్ 1932న పూణేలోని ఎర్రవాడ సెంట్రల్ జైల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని ఏమని పిలుస్తారు అంటే పూనా ఒప్పందం అని పిలుస్తారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1932లో సెప్టెంబర్ 24న దాదాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా మహాత్మా గాంధీ మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాన్నే మనం పూనా ఒప్పందం అంటారు. సో అప్పుడు మహాత్మా గాంధీ ఎర్రవాడ జైల్లో ఉన్నారు. ఓకేనా? సో ఇక్కడ బ్రిటిష్ వారు అణగారిన వర్గాలకు కమ్యూనల్ అవార్డు కింద ప్రత్యేక నియోజకవర్గాలను ప్రకటించగా దానిని వ్యతిరేకిస్తూ గాంధీజీ ఎర్రవాడ జైల్లో దీక్షకు దిగారు. ఆ దీక్షను విరమింపజేస్తూ హిందువుల ఐక్యత కోసం ఉమ్మడి నియోజకవర్గాల్లోనే దళితులకు రిజర్వేషన్లు పెంచేలా అంబేద్కర్ అదేవిధంగా గాంధీల మధ్య కుదిరినటువంటి ఒప్పందమే మనకి
పూనా ప్యాక్ట్ లేదా పూనా ఒప్పందం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి 2 మిలియన్ల దేవుళ్ళు ఉన్నారు, వారందరినీ పూజిస్తుంది. మతం విషయంలో మిగతా దేశాలన్నీ పేదవి, భారతదేశం మాత్రమే లక్షాధికారి అని అన్న వ్యక్తి ఎవరు అంటే మార్కంటైన్. మార్కంటైన్ ఏమన్నారంటే భారతదేశానికి 2 మిలియన్ల దేవుళ్ళు ఉన్నారు, వారందరినీ భారతదేశం పూజిస్తుంది. మతం విషయంలో మిగతా దేశాలన్నీ పేదవి, కానీ భారతదేశం మాత్రమే లక్షాధికారి అని మార్కంటైన్ పేర్కొనడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వివేకానంద రాక్ మెమోరియల్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది? వివేకానంద రాక్ మెమోరియల్ అనేది మనకి 1970వ సంవత్సరంలో నిర్మించబడింది. స్వామి వివేకానంద కన్యాకుమారిలోని సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక పెద్ద రాతిపై 1992లో 3 రోజుల పాటు ధ్యానం చేశారు. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఏక్నాథ్ రానడే చొరవతో 1970లో ఈ అద్భుతమైన స్మారక మందిరాన్ని నిర్మించడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తీగ వాయిద్యం కానిది ఏది? కింది వాటిలో తీగ వాయిద్యం కానిది ఏది అంటే మృదంగం. మృదంగం అనేది చేతితో దరువు వేస్తూ వాయించేటటువంటి డ్రమ్ము లాంటి చర్మ వాయిద్యంగా చెప్తాం. మిగతా 3 కూడా మనకి వయలిన్ కానివ్వండి, తంబుర కానివ్వండి, సితార్ కానివ్వండి తీగని కలిగి ఉంటాయి. తీగని కలిగి ఉండి వాయించేటటువంటి వాయిద్యాలుగా చెప్తాం. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కదలికలు మరియు శబ్దాల కలయికతో కొన్నిసార్లు అక్రోబాటిక్ నైపుణ్యాలు మరియు శారీరక దారుఢ్యం అవసరమయ్యే మణిపూర్లోని నృత్య రూపం పేరు ఏమిటి అంటే పుంగ్ చలోం నృత్యం. ఓకేనా, పుంగ్ చలోం నృత్యంలో కదలికలు అదేవిధంగా శబ్దాల కలయికతో కొన్నిసార్లు అక్రోబాటిక్ నైపుణ్యాలు మరియు శారీరక దారుఢ్యం అవసరం అవుతాయి. ఏ రాష్ట్రానికి చెందినటువంటిది? మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటిది. ఏంటది? పుంగ్ చలోం నృత్యం అనేది. ఓకేనా, సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది సంగీతకారులు మరియు వారు ప్రావీణ్యం పొందిన వాయిద్యాలలో సరికాని జత ఏది అంటే మనకి విలాయత్ ఖాన్, షెవానాయ్. ఓకేనా, సో ఇక్కడ అల్లావుద్దీన్ ఖాన్, సరోద్ ఇది మనకి కరెక్ట్ మ్యాచింగ్. నెక్స్ట్ జాకిర్ హుసేన్ తబలా, ఇది కూడా మనకి కరెక్ట్ పేరు. సుల్తాన్ ఖాన్ సారంగి, ఇది కూడా మనకి కరెక్ట్ పేరు. కానీ ఇక్కడ విలాయత్ ఖాన్, షెవానాయ్ అనేది కరెక్ట్ పేరు కాదు, గుర్తుపెట్టుకోండి. ఉస్తాద్ విలాయత్ ఖాన్ ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సితార్ వాయిద్యుడు, కానీ షెవానాయ్ వాయిద్యుడు కాదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో మనకి ఈ 7000 MCQస్లో చాలా క్వశ్చన్స్ అనేవి దీనికి రిలేటెడ్గా ఉంటాయి. మీ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్కి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత అంటే 62 సంవత్సరాలు. 62 సంవత్సరాలు అనేది భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయస్సుగా చెప్తాం. అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయస్సు ఎంత అంటే 65 సంవత్సరాలు. ఓకేనా, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? జాతీయ ఆహార భద్రతా చట్టం అనేది ఏ సంవత్సరంలో రూపొందించబడింది అంటే 2013వ సంవత్సరంలో రూపొందించబడింది. దేశంలోని పేద ప్రజలందరికీ తక్కువ ధరకు నాణ్యమైనటువంటి ఆహార ధాన్యాలను బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి, ముతక ధాన్యాలు కానివ్వండి రేషన్ షాపుల ద్వారా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం 2013ను ఆమోదించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని రాష్ట్రాలు లేదా దేశ భూభాగంలో ఉన్న అరుదైన మరియు అంతరించిపోతున్న జంతువులు, మొక్కలు మరియు శిలీంధ్రాలు జాతులు అలాగే కొన్ని స్థానిక ఉపజాతులను జాబితా చేసే అధికారిక పత్రం పేరు ఏమిటి అంటే దీన్నే రెడ్ డేటా బుక్ అని చెప్తాము. ఓకేనా, ప్రకృతిలో అంతరించిపోతున్నటువంటి వృక్ష సంపద కానివ్వండి, జంతు సంపద కానివ్వండి, పక్షి సంపద కానివ్వండి ప్రమాద స్థితిని నమోదు చేస్తూ ఆయా దేశాలు లేదా IUCN సంస్థ ప్రచురించే అధికార పత్రాన్నే రెడ్ డేటా బుక్ అని చెప్తాం. ఎవరు ప్రచురిస్తారో? IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్
కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనే సంస్థ ఈ రెడ్ డేటా బుక్ను ప్రచురిస్తుంది. సో దేనికోసం? ప్రకృతిలో అంతరించిపోతున్నటువంటి జీవులను నమోదు చేస్తూ, జీవులను పేర్కొంటూ ఈ పుస్తకాన్ని ప్రచురిస్తుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భారతదేశంలో ప్రైమ్ లెండింగ్ రేట్ అర్థాన్ని ఏది వివరిస్తుంది? కింది వాటిలో భారతదేశంలో ప్రైమ్ లెండింగ్ అర్థాన్ని ఏది వివరిస్తుంది అంటే మనకి ఆప్షన్ బి, బ్యాంకులు తమ అత్యంత విశ్వసనీయమైన వినియోగదారులకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటు. ఇక్కడ ప్రైమ్ లెండింగ్ రేట్ అంటే ఏంటంటే బ్యాంకులు తమ అత్యంత విశ్వాసమైన వినియోగదారులకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటునే ప్రైమ్ లెండింగ్ రేట్ అని చెప్తాం. ప్రైమ్ లెండింగ్ రేట్ అని చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1991లో భారతదేశంలో ఆర్థిక సరళీకరణ ప్రారంభమైనప్పుడు ఆర్థిక మంత్రిగా ఎవరున్నారు? 1991లో భారతదేశంలో ఆర్థిక సరళీకరణ అంటే ఎకనామిక్ లిబరలైజేషన్ ప్రారంభమైనప్పుడు ఆర్థిక మంత్రిగా ఎవరున్నారంటే మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఓకేనా? సో అప్పుడు ప్రధానమంత్రి ఎవరు? పివి నరసింహారావు. వీరి యొక్క ఆధ్వర్యంలోనే మనకి ఎల్పిజి సంస్కరణలు అనేవి చేయడం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే రీఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతికి లేనిది కానీ అమెరికా అధ్యక్షుడికి ఉండి వినియోగించగల వీటో అధికారం ఏది అంటే మనకి క్వాలిఫైడ్ వీటో అనగా మనకి ఒక బిల్లును కార్యనిర్వాహకుడు లేదా అధ్యక్షుడు తిరస్కరించినప్పుడు చట్టసభలు దాన్ని సాధారణ మెజారిటీతో కాకుండా ప్రత్యేక మెజారిటీతో మళ్ళీ ఆమోదించి వీటోను అధిగమించడం. ఈ అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంది కానీ భారత రాష్ట్రపతికి లేదు. దీన్నే మనం క్వాలిఫైడ్ వీటో అని చెప్తాం. ఓకేనా? క్వాలిఫైడ్ వీటో అధికారం అనేది భారత రాష్ట్రపతికి లేదు, అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో రాష్ట్ర గవర్నర్కు సంబంధించి కింది వాటిలో సరైన వాస్తవం కానిది ఏది అంటే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి, గవర్నర్ 5 సంవత్సరాల కాలానికి పదవిలో ఉంటారు. ఎస్, 5 సంవత్సరాల కాలానికి పదవిలో ఉంటారు. లేకపోతే రాష్ట్రపతి యొక్క ఆమోదం మేరకు ఆయన ఇంకా ఎన్ని సంవత్సరాలైనా పదవిలో ఉండొచ్చు. నెక్స్ట్, గవర్నర్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఎస్, ప్రత్యక్ష లేదా పరోక్ష ఓటింగ్ ద్వారా కాదు. ఓకేనా? నెక్స్ట్, గవర్నర్గా ఉండడానికి అర్హత ఏంటంటే కనీసం 25 సంవత్సరాల వయసు ఉండాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గవర్నర్గా ఉండడానికి కనీస వయసు 25 సంవత్సరాలు కాదు, 35 సంవత్సరాలు. సో మనకి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. భారతదేశంలో రాష్ట్ర గవర్నర్కి సంబంధించి కింది వాటిలో సరైన వాస్తవం కానిది అంటున్నాడు. అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, గవర్నర్ నామమాత్రపు కార్యనిర్వాహకుడు. ఎస్, గవర్నర్ నామమాత్రపు కార్యనిర్వాహకుడు కానీ ముఖ్యమంత్రి వాస్తవ కార్యనిర్వాహకుడు. గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ విభజన తర్వాత 17 ఆగస్టు 1947న భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ఏ రేఖ పరిగణించబడుతుంది అంటే రాడ్క్లిఫ్ రేఖ అనేది భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖగా పరిగణించబడుతుంది. ఓకేనా? చైనాకి మరియు ఇండియాకి మధ్య మెక్మోహన రేఖ అనేది సరిహద్దు రేఖగా పరిగణించబడుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన సమయంలో సర్ సిరిల్ రాడ్క్లిఫ్ నేతృత్వంలోని బౌండరీ కమిషన్ గీసినటువంటి భౌగోళిక సరిహద్దునే రాడ్క్లిఫ్ రేఖ అని పిలుస్తారు. ఆగస్టు 17, 1947న అధికారికంగా దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తన గొప్ప సైనిక విజయాల కారణంగా భారతదేశపు నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? తన గొప్ప సైనిక విజయాల కారణంగా భారతదేశపు నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారంటే సముద్రగుప్తుడిని పిలుస్తారు. గుప్త సామ్రాజ్యంలో అత్యంత పరాక్రమశాలి అయినటువంటి పాలకుడు సముద్రగుప్తుడు. అతను ఏకధాటిగా ఎన్నో యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని భారీగా విస్తరించడం జరిగింది. అందుకే అతనికి భారతదేశపు నెపోలియన్ అని విఏ స్మిత్ అనే చరిత్రకారుడు పేరు పెట్టడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్న
ప్రసిద్ధ దర్గా ఏ సూఫీ సాధువుకి అంకితం చేయబడింది? రాజస్థాన్లో ఉన్నటువంటి అజ్మీర్లోని ప్రసిద్ధ దర్గా ఏ సూఫీ సాధువుకి అంకితం చేయబడింది అంటే హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్నటువంటి ప్రసిద్ధ దర్గా అనేది అంకితం చేయబడింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హెమిస్ ఫెస్టివల్ అనేది గురు పద్మ సంభవ జయంతిని పురస్కరించుకొని ఏటా 2 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ పండుగ కింది ఏ ప్రదేశంలో జరుగుతుంది అంటే లడఖ్లో జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ అభివృద్ధి సూచిక హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI అనేది మానవ అభివృద్ధికి సంబంధించిన కీలక పరిణామాలను కొలిచే మిశ్రమ గణాంక సూచిక. కింది వాటిలో ఏది HDIలో భాగం కాదు అంటే మనకి ఇక్కడ సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితం అనేది మనకి HDIలో భాగం అవుతుంది. నెక్స్ట్ జ్ఞానాన్ని కలిగి ఉండడం కూడా మనకి HDIలో భాగం అవుతుంది. నెక్స్ట్ మెరుగైన జీవన ప్రమాణం కూడా HDIలో భాగం అవుతుంది. కానీ సమాజం మరియు పర్యావరణానికి సహకారం అనేది HDIలో భాగం కాదు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థకి నేతృత్వం వహించిన చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అయిన తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాకెట్ మ్యాన్ అని పిలువబడే వ్యక్తి ఎవరు అంటే కైలాసవుడివు శివన్. కే శివన్ను రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు నేతృత్వం వహించి చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అయిన తర్వాత ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఆయన్ను రాకెట్ మ్యాన్ అని పిలుస్తాము. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి పార్ట్ 6లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్. మన KNR ట్యూటోరియల్స్ నుంచి 7000 MCQs జీకేకి సంబంధించి, 5000 MCQs, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 2000 MCQs. ఇక్కడ జీకేకి సంబంధించినటువంటివి ప్రాసెస్ సర్వర్ కానివ్వండి, ఆఫీస్ సబార్డినేట్ కానివ్వండి, సో ఎగ్జామినర్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, ప్రతి ఎగ్జామ్ కూడా యూజ్ అవుతాయి. ఎవరికైతే ఓన్లీ జీకే ఉందో వారందరికీ కూడా ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఎవరికైతే జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉందో వాళ్ళందరికీ కూడా ఈ 7000 MCQs యూజ్ అవుతాయి. ఎవరికైతే ఓన్లీ జీకే ఉందో వారికి ఈ 5000 MCQs అనేవి యూజ్ అవుతాయి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. కేవలం 199 రూపీస్కి మనం ప్రింట్ ఆప్షన్ ఇస్తూ 100% సిలబస్ని కవర్ చేస్తూ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంలో ఈ PDF ఫైల్స్ని అందించడం జరుగుతుంది. మీకు ఐ స్ట్రెయిన్ అవ్వకుండా ప్రింట్ తీసుకొని చదువుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు కేవలం 20 డేస్ నుంచి 30 డేస్లో మీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసే విధంగా ఈ మెటీరియల్ అనేది ఉంటుంది. ఎవరైతే హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. మీ ప్రత్యర్థి కనుక మీరు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే కంపల్సరీగా మీ దగ్గర ఈ మెటీరియల్ అనేది ఉండాలి. అదేవిధంగా కేవలం 199 రూపీస్కి మనం జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందిస్తున్నాం. అదేవిధంగా కేవలం 99 రూపీస్కే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సును కూడా అందించడం జరుగుతుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.